పథకం కింద పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల నుంచి 3.5 లక్షల మందికి విడతల వారీగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు, అనారోగ్యంతో ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దరఖాస్తుల తుది గడువు ఆగస్టు 31గా నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం కింద పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల నుంచి 3.5 లక్షల మందికి విడతల వారీగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు, అనారోగ్యంతో ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దరఖాస్తుల తుది గడువు ఆగస్టు 31గా నిర్ణయించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులతో పాటు తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా బాధితులకు కూడా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులకు 4116, ఇతరులకు 2016 ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో సర్కార్ పేర్కొంది. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారం చేయూత పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు లేదంటే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజీ సమర్పించాలి. కేటగిరీని బట్టి అదనపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. 3 ఎకరాలకు మించి నీటి పారుదల భూమి లేదంటే 7.5 ఎకరాలకు మించి పొడి భూమి ఉన్న కుటుంబాల్లోని వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబ సభ్యులు అనర్హులు. వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధిలో ఉన్న కుటుంబాల వారు అనర్హులు. వ్యాపార సంస్థలను నిర్వహించే కుటుంబాలు, ఇప్పటికే ప్రభుత్వ పింఛన్, స్వాతంత్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారు, 4 చక్రాల భారీ వాహనాల యజమానులు, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మించి ఉన్నవారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.